ఇజ్రాయెల్లో పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు చేసిన అరాచకం ఉద్దేశం ఏంటంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తింపు చేయటం. చివరికి ఉన్మాదమే గెలుస్తుంది, లేకపోతే కనుక హింస గెలుస్తుంది అనడానికి ఆఫ్ఘనిస్తాన్ సాక్ష్యమైంది. ఇప్పుడు ఈ దేశం సాక్ష్యమైంది. పాలస్తీనాని దేశంగా గుర్తించడం ప్రారంభించిన కొన్ని దేశాలు పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28 ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనలు పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాలు 2 కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో 3 దేశాలు ఈ జాబితాలో చేరడం అనేది విశేషం. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ కలిపి ప్రత్యేక పాలస్తీనా దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనులు దశాబ్దాలుగా పోరాడారు. 67లో జరిగిన మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఆ 3 ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదు నార్వే ప్రధాని జోనస్ గాహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్కి పాలస్తీనాకి ఇదో చారిత్రాత్మకమైన ముఖ్యమైన రోజని ఐర్లాండ్ ప్రధాని సెమెస్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్తో సహా ఎవరికి వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు. మరోవైపు పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన మీద ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే 3 దేశాల నుండి తమ రాయబారులు వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసన తెలిపింది. హమాస్ సంతకులకి, రేపిస్టులకి నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పథకాలు బహుకరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కడ్జ్ మరోవైపున సీరియస్ వ్యాఖ్యలు చేశారు.